అంగీకారం కాదు, వీళ్ళకి ఇష్టం లేదు అన్నది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు మరి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడబోతుంది. ఆ సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు అమెరికా ఏ విధంగా చూస్తుంది అని కూడా చూడాలి. కానీ అమెరికా కూడా గతంలో ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడానికి ఇటువంటి డర్టీ యాక్ట్లను మేము ఎన్నో చేస్తామని కూడా అమెరికాకు సంబంధించిన పాకిస్తాన్ బిన్ లాడెన్ టైంలో కానీ ట్విన్ టవర్స్ కూలింగ్ పోయిన టైంలో కానీ ఇవన్నీ వాళ్ళు కూడా ఫేస్ చేసినవే కదా. అవును. అందుకే ఇప్పుడు మరి ఇవన్నీ కూడా పాకిస్తాన్ బుద్ధి తెలిసి కూడా మన వాళ్ళు అంగీకరించారు. అందుకే మీరు ఇందాక 6 గంటల సమావేశంలో చూస్తే ఆ ఆర్మీ అధికారుల మొహాల్లో ఎక్కడా కూడా సంతోషం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు అసలు అయిష్టంగానే ఈ యొక్క ఒప్పందాన్ని అంగీకరించినట్టు కదా. ఎందుకంటే ఇంకా 1-2 రోజులు కనుక వాళ్ళని కనుక వదిలేస్తే మొత్తం పాకిస్తాన్ ని తుడిచిపెట్టేయచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నారు. అది కాకుండా మొత్తం సైన్యానికి మొత్తం ఆ నిర్ణయాన్ని ఇచ్చేశారు. మీరే నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎటువంటి కార్యాచరణ మీరు రూపొందిస్తారో, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకునే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అన్నది వాళ్ళకు కూడా కొంత ఇష్టం లేనట్టుగానే మనకు 6 గంటల సమావేశం అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు చూసినప్పుడే నాకు అనిపించింది, ఒక పక్క కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అన్న తర్వాత మళ్ళీ ఈ విలేకరుల సమావేశాన్ని ఎందుకు పెట్టారు? మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేందుకే ఈ విలేకరుల సమావేశం పెట్టారా? పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రచారాన్ని, ఫేక్ ప్రచారాన్ని ఇప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఎందుకు చేశారు? ఆ అవసరం ఎందుకు వచ్చింది అంటే దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దట్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఎవరో వీళ్ళ వెనకాల ఉండి ప్రేరేపిస్తున్నారని అనుకోవాలా? ఎందుకంటే పట్టుమని 10 రోజులు ధాటిగా నిలబడి యుద్ధం చేసే కెపాసిటీ లేదని స్వయాన అక్కడ సైన్యానికి కానీ పాకిస్తానికి కానీ ప్రజలకు కానీ తెలుసు. అస్త్ర సన్యాసం చేస్తామని కోరుకుంటుంది వాళ్లే. కాబట్టి ఈ టైంలో ఎవరి దన్ను చూసుకుని రెచ్చిపోతున్నారు? దీని వెనకాల ఇప్పుడు మళ్ళీ ఏమైనా చైనా ఉందా? చైనా ఉందా లేదా, లేకపోతే చైనా యొక్క తోడ్పాటు ఎంత ఉంది? చైనా ఒకవేళ అమెరికా దీంట్లో జోక్యం చేస్తుంది కాబట్టి అంటే ఆ 2 దేశాల మధ్య కూడా టారిఫ్ వార్ నడుస్తుంది కదా. అవును, అదే అమెరికా ఈ యొక్క మధ్యవర్తితో నడిపి ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరిని కూర్చోబెడుతుంది. కాబట్టి ఇప్పుడు చైనా ఏమైనా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సైన్యానికి రెచ్చగొట్టే కార్యక్రమం అది కూడా అయి ఉండొచ్చు. అది కూడా మంచి పాకిస్తాన్ కి సంబంధించి, అంటే చైనా కూడా నిజానికి ఈ రోజు చైనాకు సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి నేతలు, అంటే అక్కడ కొంత చైనా ఒక ప్రకటన కూడా చేసింది, ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుకోవాలి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి, ఇది అశాంతికి దారి తీస్తుంది అని కూడా ఈ రోజు నీతులు చెప్పింది చైనా. మరి అటువంటి చైనా మళ్ళీ వీళ్ళను ప్రోత్సహిస్తుంది, వీళ్ళని రెచ్చగొడుతుంది. అమెరికా సీన్ లోకి వచ్చింది కాబట్టి చైనా కూడా రెచ్చగొట్టే అవకాశాలు అయితే ఎక్కువగానే. ఏదైనా ఒక బిగ్ బ్రదర్ హస్తం లేకపోతే, వాళ్ళకి బిగ్ బ్రదర్ యొక్క ఒక గట్టి అండదండ లేకపోతే ఈ విధంగా పాకిస్తాన్ సైన్యం ఇంతగా రెచ్చిపోయే అవకాశం అయితే లేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానికి సంబంధించి కూడా త్వరలోనే వివరాలు వస్తాయి. అసలు ఎక్కడ జరిగింది, ఎందుకు వీళ్ళు కాల్పుల విరమణకు పాల్పడుతున్నారు, ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నారు అన్నది దీని వెనుక చాలా పెద్ద కథే ఉండొచ్చు. లేకపోతే ఎంత ఆషామాషిగా అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వీళ్ళు ఉల్లంఘించే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కి సూసైడల్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ ని ఎవరు నమ్మలేరు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ యొక్క ప్రతిష్ట దిగజారిపోయిందనే చెప్పొచ్చు. మొత్తానికి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఒక తేడా పురుగుగా మారిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ ని ఇంకా వెలివేసే అంతర్జాతీయ సమాజం కూడా వెలివేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి యుద్ధ సమయాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడాల్సిన అవసరం ఏ దేశానికైనా ఉంటుంది. కనీసం మధ్యవర్తితో నడిపినటువంటి అమెరికాకైనా గౌరవించైనా ఇది చేయాల్సి ఉంటుంది. కానీ చైనా మాటలు విని ఒకవేళ సైన్యం ఆ యొక్క చైనా అండదండలతో ఈ యొక్క నిర్ణయాన్ని కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇది దానికి సూసైడల్ అనేది చెప్పొచ్చు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం కానీ భారత సైన్యం కానీ ఇక 2-3 రోజుల్లోనే వాళ్ళకి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం అయితే ఉంది. కానీ చైనా మాత్రం ఇంకా వాళ్ళకు అంటే చైనా యొక్క పాత్ర ఎంత అనేది మనకి నిర్ధారణ కాలేదు కాబట్టి
చైనా ఎంత మేరకు అండదండలు ఇస్తుంది, చైనా ఎంత ఆయుధాలను సరఫరా చేస్తుంది, చైనా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మనకు తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా కనుక రంగంలోకి దిగితే ఈ వారు ఇంకా వేరే రీతిలో అంటే వేరే డైమెన్షన్స్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మరి అంత మేరకు వెళ్తుందా? ఒకవేళ అప్పుడు చైనా కనుక పాకిస్తాన్ వైపు మారితే మనకి అమెరికా సాయం చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా చైనా అమెరికా ఇప్పుడు ఆ రెండు అగ్రదేశాలు పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది తప్పితే పాకిస్తాన్ భారత్ తో పోటీ పడుతున్నట్టు ఉండదు. అప్పుడు ఇక ఈ రెండు దేశాలు పక్కకు తప్పుకుంటాయి. అవి అగ్రదేశాల మధ్య పోరుగా అది మారే అవకాశం ఉంటుంది. సో దీన్ని మరి భారత సైన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ గాని ఆ అవకాశం అమెరికాకి ఇస్తారా, మరి చైనాని చైనా యొక్క ఫ్యూచుల్ని బయట పెడతారా అన్నది కూడా చూడాలి. ఇప్పుడు ఒక్కసారి కానీ కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్